హలో అండి. మనం సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటామండి. అయినా సరే మధ్య మధ్యలో ఇలాంటి ఇన్‌స్టంట్ కారాలు, రోటి పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. సో, ఎన్ని పచ్చళ్ళు పెట్టుకున్నా దేని టేస్ట్ దానికే అనమాట. అయితే ఏంటంటే మా ఇంట్లో మంచిగా పండిన టమాటాలు కనిపించాయి. ఇంకా వాటిని చూడగానే నాకు టమాటో పచ్చడి పెట్టాలనిపించింది. అలాగే మీకు వీడియో కూడా షేర్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి టమాటో పచ్చడి ఏ విధంగా పెట్టాలో చూపించబోతున్నాను. సో, దీంట్లో మిరపకాయలతో బదులు కారం పొడి వేసుకొని పెట్టుకుంటారు. సో, ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఫాస్ట్‌గా మనం పచ్చడి పెట్టేసుకుందాము. అంతకుముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈ టమాటో పచ్చడి పెట్టడానికండి ఇలా మంచిగా పండిన టమాటాలు కావాలి. అలా అని మరి మెత్తగా ఉన్న టమాటాలు తీసుకోవద్దు. అలా అని దోరగా ఉన్న టమాటాలు తీసుకోవద్దు. ఇలా ఎర్రగా ఉండాలి. మంచిగా పండిన టమాటాలు సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, ఊరి టమాటాలైతే పుల్లగా ఉంటాయండి. కొంచెం హైబ్రిడ్ టమాటాలైతే పులుపు తక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే నేను కేజీన్నర టమాటాలు ఉన్నాయి. వీటిని మీకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, సరిపోతుంది. ఈ టమాటో ముక్కలను కడాయిలో వేసుకొని బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వీటిని మగ్గించుకోవాలి. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఈ టమాటా ముక్కలను తర్వాత మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలాగే బాగుంటుంది. అండ్ దీంట్లో పులుపు కోసం నేను చింతపండుని దాంట్లో ఉన్న నార, ఇంకా పొట్టు అలాంటిది ఉంటుంది కదా! అవంతా క్లీన్ చేసుకొని ఒక పిడికెలంత సైజులో చింతపండు తీసుకుంటున్నాను. దీంట్లో సాల్ట్ అండ్ పసుపు అండ్ కొంచెం షుగర్ అనమాట. సో, వేసుకొని కలుపుకోవాలి. మీరు ఏ రెసిపీస్ చేసినా సరే అండి, దాంట్లో అలా చిటికెడు షుగర్ వేశారనుకోండి, ఆ టేస్ట్ చాలా చేంజ్ అవుతుంది. చాలా బావుంటుందనమాట. సో, స్పెసిఫిక్‌గా ఇలాంటి పులుపుకి సంబంధించిన ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా, రెసిపీస్ చేసుకున్నా దాంట్లో చిటికెడు షుగర్ వేసుకోవాలి. ఓకేనా? టమాటా ముక్కలంతా బాగా ఉడికి దగ్గరికి కావాలి. సో, ఇది ఇంకా కొంచెం ఉడకాలండి. సో, ఇలాగే స్టవ్‌ని పెట్టుకొని మనం వీటిలో కలుపుకునే మసాలా పౌడర్స్ ఉంటాయి కదా! వాటి కోసం మనం ప్రిపేర్ చేసుకుందాము. సో, దీనికోసం నేను పక్కన ఇంకొక స్టవ్ పైన పాన్ పెట్టుకుంటున్నాను. సో, నేనిక్కడ హాఫ్ కప్పు ధనియాలు వేసుకున్నాను. కేజీన్నర టమాటాలకు హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని మంచిగా చిన్న మంట పైన మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్‌లోకి జీలకర్ర అండ్ మెంతులు వేసుకోవాలి. సో, ఇది ఎక్కువ క్వాంటిటీలో ధనియాలు తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల జీలకర్ర వేసుకోండి. ఒక పావు టీ స్పూను మెంతులు వేసుకోండి. సరిపోతుంది. వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మెంతులు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా కొంచెమే తీసుకోండి. కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం తీసుకోవద్దు. చేదయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట పచ్చడి. వీటిని కూడా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాము. నెక్స్ట్ మళ్ళా అదే ప్యాన్‌లో ఆవాలు కూడా ఒక పావు కప్పు ఆవాలు తీసుకొని బాగా వేయించుకొని తీసి పెట్టుకోవాలి. సో, ఇక్కడ నేను కొంచెం కొంచెం క్వాంటిటీలోనే పొళ్ళు చేసుకుంటున్నాను కాబట్టి వీటిని అంతా ఒకే దగ్గర వేసుకొని మిక్సీ పట్టించుకుంటాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దేనికి దానికి సెపరేట్‌గా మిక్సీ పట్టించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుంటున్నామనమాట. సో, దీనికోసం నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. సో, మనం ఇందాక ఉడికించుకున్న టమాటాలు ఉన్నాయి కదా! ఆ టమాటాలు ఎంత క్వాంటిటీ ఉన్నాయి చూసారా? ఇంత ఉంది కదా! సో, దీనికి సమానంగా ఆయిల్ వేసుకోవాలనమాట. ఇంత ఆయిలా అనిపిస్తుంది. కానీ తర్వాత మీకే తెలుస్తుందండి. ఆయిల్ మొత్తం పచ్చడి చేసుకుంటుంది కదా! సో, ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర చాలు అంతే. ఇవి 2 మాత్రమే వేసి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వేడికి అవి 2 కూడా ఫ్రై అయిపోతాయి. సో, ఈ తాలింపు రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ తాలింపు కొంచెం చల్లగా అవ్వాలి. చల్లారిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో, ఫస్టే మీరు వేడి వేడి ఉన్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మొత్తం మాడిపోతుందండి. కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఈ పేస్ట్ దీంట్లోకి వేసుకొని కలుపుకోండి. సో, ఆల్రెడీ దీంట్లో వాటర్‌గా ఉంటుంది కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్. కాబట్టి దీంట్లోకి వేసిన తర్వాత ఆయిల్ అనేది చల్లబడిపోతుంది. దీంట్లోకి పసుపు యాడ్ చేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇదంతా బాగా కలిసిపోవాలి. ఈ తాలింపు కొంచెం చల్లారనివ్వాలండి. అప్పుడు దీంట్లోకి మనము
ఈ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చు. సో ఇదంతా కలిసిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకున్నామనుకోండి చల్లగా ఉండదు. అదే మరి మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీశారనుకోండి చాలా చల్లగా ఉంటుంది కదా! సో అంత చల్లగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి వేడి ఆయిల్‌లో అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ అప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్‌గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి వేడి ఆయిల్‌లో వేసుకుంటే మాడిపోతుంది. సో నల్లగా అయిపోతుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం కారం పొడి వేసుకుంటున్నాను. సో నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గ్రేవీ అండ్ కలర్ కోసమని నేను బయట తీసుకున్న కారం పొడి కూడా వేసుకుంటున్నాను. సో ఇవి 2 కూడా ఇంచుమించు సమానం క్వాంటిటీలో వేసుకోవచ్చు. మళ్ళీ కారం పొడి ఎంతైతే వేసుకుంటామో సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలనమాట. ఓకేనా? సో చూస్తున్నారు కదా ఇక్కడ క్వాంటిటీలు నేను ఎలా చూస్తున్నానో అలా వేసుకోండి. అండ్ తర్వాత ఒక 2 స్పూన్స్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా! అది వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసేసే వరకి మనకి ఆయిల్ మొత్తం బాగా చల్లారిపోతుంది. ఇదంతా కలిపేసుకోండి. మీరు ఇలాంటి పచ్చళ్ళు ఏవి పెట్టుకున్నా సేమ్ ఇలాగే కలుపుకోవడం అనేది సేమ్ అనమాట. సో ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న టమాటా ముక్కలున్నాయి కదా! దాంట్లోకి ఈ తాలింపు వేసుకొని కలిపేసుకోవాలనమాట. ఒక 10, 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ ఏమైనా మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి. ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కదా! అందుకే చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా కలుపుకొని పెట్టేసుకుంటే కారంగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. టిఫిన్స్‌లోకి చట్నీలు లేకపోయినా దీంతో సరిపెట్టుకోవచ్చనమాట. సో ఈ టమాటో పచ్చడి ఒకటే కాదనమాట. ఇంకా చాలా వెరైటీ పచ్చళ్ళు మన ఛానల్‌లో ఉన్నాయండి. చట్నీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే అన్ని డిఫరెంట్ పచ్చళ్ళు చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. అలాగే కామెంట్ చేయడం కూడా మిస్ అవుతున్నారు. సో మీరు పెట్టే లైక్ అండ్ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట. మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి నాకు చాలా యూజ్ అవుతాయి. సో మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము మన ఛానల్‌లో. అప్పటి వరకి నమస్తే. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్.